నమస్తే, మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏమంటారు సార్, 20వ తారీఖు నాడు ధర్నా చేయబోతున్నారు. నిరుద్యోగుల సమస్యలు నిజంగా ఈ ప్రభుత్వం వస్తే అన్ని తీరుతాయి, జాబ్ కారణంగా ఫాలో అవుతారు, కానీ మీరు ఫాలో కాలేదు. మీరు వాళ్ళు ఆగండి, ఎప్పుడు వాళ్ళు ఏ నాయకుడిని ఒక క్వశ్చన్ అడిగినా ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఆగండి, సమయం ఆగండి, మేము చేస్తాం అనే ముచ్చటనే చెప్తున్నాం. మీరు దీనిపైన ఏమంటారు? మరి ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9లోగా తేదీలతో సహా ఇచ్చారు కదా, మళ్ళీ ఆగమని ఎందుకు చెప్తున్నారు? త్వరలేని పదం ఎందుకు వస్తుంది? మీరిచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలోనే జూన్లో, జూలైలో, సెప్టెంబర్లో, అక్టోబర్లో వరుస క్రమంలో తేదీల ప్రకారం ఉద్యోగాల లెక్కలు చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పేరుతో మమ్మల్ని మోసం చేసి ఎన్నికల్లో ఓట్లేసిన తర్వాత కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి మీటింగులో అబద్ధాలు చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్. దాని నేపథ్యంలోనే దానికి నిరసనగా మాకు 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం రేపు 20వ తారీఖు నాడు, జూన్ 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద మహాగర్జన నిర్వహించబోతా ఉన్నాం. అంటే ఓపిక లేదు నిరుద్యోగులకు, కొంచెం సమయం ఇవ్వండి. అది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం చేసింది, మేము అలా చేయము, క్లియర్ గా చేస్తాము, కానీ సమయం కావాలి మాకు అని మాట్లాడతాం. మరి మీరు సమయం కావాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే బాగుండు కదా. 5 ఏళ్ల లోపల ఇస్తామని కూడా చెప్పలేదు కదా. 1 ఇయర్ లోపుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంకెప్పుడు ఇస్తారు? మీకు ఇంకెప్పుడు ఇస్తారు? సంవత్సరం అయిపోయింది కదా. 1 ఇయర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న మీరు కనీసం 1,00,000 ఉద్యోగాలు అని ఇచ్చిరా? ఇచ్చింది కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ అబద్ధం మాటలు చెప్తుండ్రి. డిఎస్సి గ్రూప్ 2 తేదీల విషయంలో గందరగోళం జరిగి తేదీలు చేంజ్ చేయమని చెప్పి ధర్నా చేస్తే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నట. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి అంశం ఇంకోటి ఉండదు. ముఖ్యమంత్రికి ఉద్యోగాలపైన అవగాహన లేదు, అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు. నియామక పత్రాలు మాత్రమే ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రతి మీటింగ్లో నిన్న కూడా చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇంతకంటే అబద్ధాలు ఇంకేముండవు. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులంతా రేపు ఇందిరా పార్క్ వద్ద గర్జించబోతున్నారు. గర్జిస్తాం, మీ మెడలు వంచుతాం. మా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతనే మీ నోటిఫికేషన్లు ఇచ్చుకోండి. వాళ్ళ స్థానిక సంస్థల కోసం మీరు సమాయత్తమవుతున్నారు. 42% బీసీల రిజర్వేషన్లు ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే ప్రశ్నించారని మీరు భావిస్తున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి మీ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది. ఇయర్ క్యాలెండర్ పేరుతో, అలాగే మొన్న ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో పేరుతో, 60,000 ఉద్యోగాల అబద్ధాల పేరుతో నిరుద్యోగులను వంచిస్తుంది. నిరుద్యోగులంతా లైబ్రరీలో కూర్చొని రాత్రులు గంటల కొద్ది చదువుతున్నారు. వాళ్ళ పాపం మీకు తాకుతుంది. ఎందుకంటే మీరు రెచ్చగొట్టారు. మా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వచ్చి రెచ్చగొట్టారు. సోమాజుడు ప్రెస్ క్లబ్కి వచ్చి హామీలు ఇచ్చారు. కేసీఆర్ ఉద్యోగం ఓడితే మీకు 2 లక్షల ఉద్యోగాలని అబద్ధ మాటలు చెప్పారు. నాయకులేమో 2 ఉద్యోగాలు తీసుకుంటున్నారు. నిరుద్యోగులు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల ప్రణాళికను ప్రకటించండి. నిరుద్యోగుల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి. తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ జారీ చేయండి. తక్షణమే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళి 20,000 ఉద్యోగాలు ప్రకటించండి. దాంతోపాటు డిఎస్ నోటిఫికేషన్, గ్రూప్స్ ఉద్యోగాలన్నీ ప్రక్రియ నడుస్తుంది. అది పాత నోటిఫికేషన్. ఎమ్మడే తక్షణమే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండ్లతో నిరుద్యోగులంతా వాడ తిరుగుతున్నాం. 33 జిల్లాల లైబ్రరీలు అంతా తిరిగి వచ్చారు విద్యార్థులంతా. నేను నల్గొండ పోయాను, మహబూబ్ నగర్ పోయాను. విద్యార్థులంతా గోసపడుతున్నారు. వాళ్ళు ఖర్చులు కూడా భరించలేని పరిస్థితులు ఉన్నారు. గంటల కొద్ది చదువుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ ఆవేశం రగిలిపోతూ ఉన్నది. వాళ్ళ ఆవేశం కనుక రగిలిపోతే మీరు తట్టుకోవడం కష్టము. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. నిరుద్యోగులు ఐక్యంగా మారుతున్నాం. మీ మెడలు వంచి ఒక ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా 2 లక్షల ఉద్యోగాలు సాధించుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టామని స్పష్టంగా చెప్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య ఎంత అంటారు? వాళ్ళు 60,000 అంటారు, మీరేమంటారు? ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. 12,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే ఒక డిఎస్సి మాత్రం వాళ్ళ నోటిఫికేషన్లో, అంటే గత గవర్నమెంట్ 6,500 డిఎస్సి నోటిఫికేషన్ ఉంటే దానికి 5,000 కలిపారు. 5,000 మాత్రమే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేశారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకొక 7,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టారు, ఇంకా రిజల్ట్ రాల. అవి తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు జైలు వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎగ్జామ్ వీళ్ళు పెట్టలేదు, నియామక పత్రాలు ఇచ్చారు. గురుకుల నోటిఫికేషన్ వీళ్ళు ఇవ్వలేదు, ఎగ్జామ్ పెట్టలేదు, నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి
15,400 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఉద్యోగాలే. వాళ్ళే ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు, వీళ్ళు నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. కాబట్టి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు కావాల్సిన నియామక పత్రాలు కాదు, నోటిఫికేషన్లు కావాలా. కాబట్టి తక్షణమే రేపే మాకు జీపీఓ, పోలీస్ రిక్రూట్మెంటు, డిఎస్సి, మిగతా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను శాంతపరచాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంటే స్థానిక ఎలక్షన్లు దాటిని అంటే ఇక ప్రభుత్వం పట్టించుకుంది నిరుద్యోగుల నుంచి వైపు నుంచి వస్తున్న నిదానం ఎంత అవసరం అయితే మేము స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్గా, ఎంపీటీసీగా పోటీ చేస్తాం, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామనే ఒక నిదానాన్ని కూడా వాళ్ళు ఎత్తుకోవడం జరిగింది. అంటే అలా జరగబోతుందా, మీరు ఏమంటారు? అంటే స్థానిక సంస్థల ఎన్నికలని నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు, మిమ్మల్ని ఓడగొడతారు. ఓడగొట్టే ప్రయత్నం ఎందుకు చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఇలా నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఒక 1 month, సర్పంచ్ వార్డు మెంబర్లు ఒక 1 month, అలాగే మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్లు మరొక 1 month, 3 నెలల పాటు పోతుంది. మాకు ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం కంప్లీట్గా పోతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ రాకముందే నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్తోని మహాగర్జన రేపు ఇందిరా పార్క్ వద్ద 20వ తారీఖు నాడు నిర్వహించబోతున్నాం. ప్రతి విద్యార్థి, 33 జిల్లాలలో ప్రతి విద్యార్థి, పుస్తకం పట్టుకొని చదువుతున్న ప్రతి విద్యార్థి స్వచ్ఛందంగా మహాగర్జనకు తరలి రావాలని చెప్పేసి మనతొలి వెలుగు సాక్షి మీ విద్యార్థులందరికీ పిలుపునిస్తాము. మహా గర్జించబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచన్న ఉద్యోగాలు సాధించాల లక్ష్యంతో నిరుద్యోగులమంతా ఏకమై కొట్లాడడానికి ముందుకొస్తా ఉన్నాం. అంటే అన్ని వర్గాలకు హామీ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అసలు నిరుద్యోగుల వైపున ఒక మాట కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తలేడు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన ఒక రాజకీయ నిరుద్యోగి కాబట్టి రాజకీయ ఉద్యోగం పొందిండు. ఆయన ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నిరుద్యోగుల బాధలు తెలియదు. అందుకే నిరుద్యోగులను పక్కన పెడతా ఉన్నారు. నిరుద్యోగుల చేత అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ నిరుద్యోగులను పక్కన పెడితే రేపు మీరు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. గత గవర్నమెంట్ అదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వీళ్ళు ఏం చేయలేరు అనుకున్నారు, ప్రభుత్వం కోల్పోయింది. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా. దయచేసి ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టి ఉద్యోగ కల్పనకు నడుం బిగించండి. ప్రైవేట్ రంగంలో కూడా లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టండి. హైదరాబాద్ మాది, నాన్ ముల్కీ గో బ్యాక్ అని నినదించండి. హైదరాబాద్లో 85% తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకురండి. హైదరాబాద్లో పరిశ్రమలు ఉంటాయి, హైదరాబాద్ నీళ్ళు తాగుతారు, హైదరాబాద్లో భూమి తీసుకుంటారు, హైదరాబాద్ వాతావరణం మొత్తం కాలుష్యం చేస్తారు, హైదరాబాద్ మార్కెట్ ఉపయోగించుకుంటారు. కానీ తెలంగాణ బిడ్డకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి మళ్ళొక్కసారి 1952 లాగా నాన్ ముల్కీ గో బ్యాక్, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ యొక్క నినాదంతో ముందుకు పోవాల్సిన పరిస్థితులు వాళ్ళ తెలంగాణలో ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఆ నినాదంతో ముందుకు పోతాం. కాబట్టి ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.